హలో అండి. వెల్కమ్ టు వీబీవీఆర్ ప్రాజెక్ట్స్. మనకు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో దిస్ పర్సన్ హిస్ నేమ్ ఈస్ దీపక్ బంగ్లా, సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్ట్ ఇండియా. ఏదైతే మనకి మేక్ ఇన్ ఇండియా అనే స్కీమ్ మనకి నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చారో దానికి సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. అండ్ ఇఫ్ యూ సీ దిస్ ఈస్ హిస్ టీమ్. ఓకే, సో వాట్ హీ వాజ్ సేయింగ్ వాజ్ ఎఫ్డిఐ ఏదైతే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉందో దాన్ని మనం చూస్తే 1947 నుంచి మన ఇండియాలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే టోటల్గా 950 ఆడ్ బిలియన్స్ అని చెప్పి చెప్తున్నారు. ఆయన మన ఇండియాలోకి వచ్చిన ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అవుట్ ఆఫ్ $950 బిలియన్ లో $532 బిలియన్ జస్ట్ లాస్ట్ 7.5 years లో వచ్చింది. తను అంటుంది ఏంటనంటే ఎవ్రీ ఇయర్ లాస్ట్ 8 years లో ఈ కన్సిక్యూటివ్ ఇయర్స్ లో ఎవ్రీ ఇయర్ కూడా ఎఫ్డిఐ అనేది ఒక రికార్డ్ సృష్టించడం జరుగుతుంది. అండ్ ఈచ్ ఇయర్ ఎఫ్డిఐ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని తను చెప్తున్నారు. మనకి టోటల్ గా ఇప్పటి వరకు ఇండియాలో 162 కంట్రీస్ అనేవి మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది, విచ్ ఈస్ అ వరల్డ్ రికార్డ్. అండ్ ఆల్సో ఇట్స్ ఇన్ 61 సెక్టర్స్ లైక్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఫార్మసిటికల్స్ కంపెనీస్, ఐటీస్ అండ్ హెల్త్, ఫుడ్ అండ్ ఆటోమొబైల్స్. సో ఇలా వేరియస్ సెక్టర్స్ లో టోటల్ 61 సెక్టర్స్ విచ్ ఈస్ ఆల్సో అ వరల్డ్ రికార్డ్. అండ్ దీంట్లో మనకి 2022 ఏదైతే మనకి లాక్డౌన్ ఇయర్ ఉందో COVID-19 టైంలో అప్పుడు కూడా మనకి $83.5 బిలియన్ ఎఫ్డిఐ అనేది రావడం జరిగింది. సో టోటల్ గా మన ఇండియా మొత్తం కూడా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. అండ్ ఇండియా ఈస్ గోయింగ్ త్రూ అన్ప్రెసిడెంటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి తనైతే చెప్తున్నారు. సో హీ ఈస్ ద పర్సన్ దట్ యూ సీ ఆన్ ద స్క్రీన్, ద సిఇఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్ట్ ఇండియా. అండ్ ఇప్పుడు మనకి మీరు చూసినట్లయితే రీసెంట్ గా మనకి జనవరిలో జరిగిన 54th వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే దావోస్ లో జరిగిందో అక్కడికి సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది, అలాంగ్ విత్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు. సో అక్కడ వాళ్ళు 40,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ని హైదరాబాద్ కి తీసుకురావడం అయితే జరిగింది. దానికోసం అని చెప్పి మల్టిపుల్ కంపెనీస్ అండ్ లీడర్స్ తో వాళ్ళు ఎంఓయూ కూడా సైన్ చేయడం జరిగింది. సో హీస్ ప్లాన్ ఈస్ టు డెవలప్ హైదరాబాద్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అండ్ ఈ 40,000 ఆఫ్ క్రోర్స్ ని కూడా మనకి ఎక్స్పాండ్ చేయాలనేది తన ప్లాన్. సో ఇలాంటి టైంలో ఏదైతే ఇంకా ప్లాన్ ఆన్ గోయింగ్ ఉందో ఇలాంటి టైంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక ల్యాండ్ లో కానీ ప్లాట్స్ లో కానీ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. VBVL projects are providing services for open plot and also farmlands and villas and also plots, and we also are doing resales of all of the above. సో ఎలాంటి సర్వీస్ మీకు కావాలి అన్న యూ కెన్ కాంటాక్ట్ అస్. అండ్ స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్కి అయితే మీరు డయల్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, డౌట్స్ ఉన్నా, queries ఉన్నా కూడా వీఆర్ వెరీ హ్యాపీ టు రిజాల్వ్ ఇట్ ఫర్ యూ. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ టు VBVL ప్రాజెక్ట్స్ అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సో దట్ యూ వోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.